హాయ్ ఎవ్రీవన్. మీరు వింటూనే ఉంటుంటారు, చాలామంది బీహారీస్ అనేక స్టేట్స్లో వర్కర్స్గా మైగ్రెంట్స్గా వర్క్ చేస్తుంటారు. అలాగే త్రిపుర, నాగాలాండ్ లాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో తమిళ్ సెటిలర్స్ ఉన్నారు. అండ్ సిక్ విలేజెస్ హైదరాబాద్లో ఉన్నది. అండ్ అలాగే మార్వారీస్, గుజరాతీస్ ఇండియా వైడ్ స్ప్రెడ్ అయ్యారు అని. అలాగే మనం రీసెంట్గా వింటున్న ఎజిటేషన్ అగేన్స్ట్ మార్వారీస్ గో బ్యాక్ అని కానీ, బీహారీస్ గో బ్యాక్ అని కానీ, వీటన్నిటి నేపథ్యంలో మన రాజ్యాంగం, మన కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ గురించి ఏం చెప్తుందో ఈరోజు తెలుసుకుందాం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సిరీస్ ఫండమెంటల్ రైట్స్లో ఈరోజు మనం ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ ఆర్టికల్ 19 క్లాజ్ 1E గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ ఏం చెప్తుంది అని అంటే, ఎవ్రీ ఇండియన్ సిటిజన్ హ్యాస్ the right to reside and settle in any part of the territory of India. అంటే ప్రతి భారతీయ పౌరుడికి కూడా రైట్ టు రెసైడ్ అండ్ సెటిల్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే, బోత్ టెంపరరీ అండ్ పర్మనెంట్ సెటిల్మెంట్ గురించి ఈ ఆర్టికల్ చెప్తుంది. టెంపరరీ అంటే మనం ఎడ్యుకేషన్ కోసం హాస్టల్స్కి వెళ్తాం, లేదా వర్క్ కోసం ఢిల్లీ, ముంబై వాటి ప్లేసెస్కి వెళ్తాం, ఆ టైప్. లేదా పర్మనెంట్ సెటిల్మెంట్స్, పర్మనెంట్ మూమెంట్ లైక్ మ్యారేజెస్ కానీ, లేదంటే వర్క్ ఫోర్స్ మూమెంట్ కానీ, వీటి కోసం మనం ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి వెళ్తాం. అలాగే పొలిటికల్ రెఫ్యూజీస్ ఉంటారు. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో అల్లర్లు జరిగినప్పుడు ఇంకొక స్టేట్స్కి, ఢిల్లీకి వెళ్ళి సెటిల్ అవ్వడం. లేదంటే ఇప్పుడు పార్టీషన్ వైలెన్స్ జరిగింది అనుకోండి, పార్టీషన్ వైలెన్స్ అప్పుడు ఈ పంజాబ్ రీజియన్ నుండి ఢిల్లీకి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంటారు. వీటి అన్నింటి నేపథ్యంలో రాజ్యాంగం మనకి ఆర్టికల్ 19(1)E స్పెసిఫై చేసింది ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ అని. రీసెంట్గా క్లైమేట్ రెఫ్యూజీస్ కూడా ఒక భాగం అయ్యింది. కానీ ఇక్కడ ముఖ్యం ఏంటి అని అంటే, ఇది ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కే వర్తిస్తుంది. ఈ ఆర్టికల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే, మన ఇండియన్ సిటిజన్స్లో నేషనల్ యూనిటీ, ఎకనామిక్ మొబిలిటీ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీని ప్రమోట్ చేయడానికి. అంటే ప్రతి సిటిజన్ ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కైనా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు. ఏ రిస్ట్రిక్షన్స్, రీజియన్ కానీ, లాంగ్వేజ్ కానీ, కల్చర్ కానీ బ్యారియర్ కాదు. అంటే సింపుల్గా ఒక స్టేట్ గవర్నమెంట్ ఇంకొక స్టేట్ గవర్నమెంట్ని రిస్ట్రిక్ట్ చేయలేదు. ఆ సిటిజన్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వచ్చి సెటిల్ అవుతున్నాడు అని. ఇది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇదే మనకి హైదరాబాద్లో ఆంధ్ర సెటిలర్స్ గురించి, లేదా పంజాబ్ అండ్ హర్యానా నుండి ఢిల్లీలో వచ్చిన సెటిలర్స్ గురించి చెప్తుంది. మెయిన్ ఈ డిస్క్రిమినేషన్, ఇప్పుడు గో బ్యాక్ మార్వాడి మూమెంట్ కానీ, గో బ్యాక్ బీహారీ మూమెంట్ని కాన్స్టిట్యూషన్ ఫుల్గా రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఎందుకు అని అంటే, ప్రతి భారతీయ పౌరుడికి కూడా మన దేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా, స్వతంత్రంగా వెళ్ళి అక్కడ నివసించి అక్కడ ఒక నివాసం ఏర్పరచుకునే హక్కుని భారత రాజ్యాంగం కల్పిస్తుంది. ఇదే ఆర్టికల్ 19 క్లాజ్ 1E. మన రాజ్యాంగంలో ప్రతి హక్కుకి ఒక లిమిటేషన్ ఉంది, ప్రతి రైట్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అలాగే మన ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్కి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాటిని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అంటారు. అవేంటో చూద్దాం. భారత రాజ్యాంగంలోనే పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ పేరు మీద 2 రీజన్స్తో ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ని ఇచ్చారు. అందులో మొదటిది పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజా ప్రయోజనార్థం, పబ్లిక్ సేఫ్టీ గురించి కొన్ని ఏరియాస్లో ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ని రిస్ట్రిక్ట్ చేస్తారు. అవేంటి అని అంటే, ఫస్ట్ రిస్ట్రిక్షన్ ఇన్ సెన్సిటివ్ బార్డర్ ఏరియాస్. మన కాశ్మీర్లో కానీ, లేదా నార్త్ ఈస్టర్న్ బార్డర్లో కానీ ఫ్రీ మూమెంట్, ఫ్రీ రెసిడెన్స్ ఇవ్వరు. ఎందుకు అని అంటే, మన భారత సెక్యూరిటీకి సంబంధించింది. అలాగే ఆర్మీ అండ్ నేవీ ఇన్స్టలేషన్స్ దగ్గర ఇవ్వరు, సెక్యూరిటీ పర్పసెస్ కోసం. అలాగే ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ జోన్స్. మన భారతీయ పౌరులకి మన భారత హక్కులు ఎంత ముఖ్యమో, మన భారత ప్రభుత్వానికి మన యొక్క సంపద, మన యొక్క జియోగ్రఫీ కానీ, మన యొక్క ఫారెస్ట్స్, ఐలాండ్స్, వీటిని ప్రొటెక్ట్ చేయడం కూడా ముఖ్యం. అందుకే ప్రొటెక్షన్ జోన్స్ అయిన నేషనల్ పార్క్స్ కానీ, వెట్లాండ్స్ కానీ, లేదా టైగర్ రిజర్వ్స్, వీటిలో పర్మనెంట్ రెసిడెన్స్ రిస్ట్రిక్ట్ చేస్తారు. ఎందుకు అని అంటే, వన్యప్రాణుల్ని సంరక్షించడం కూడా భారత ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి వాటిని మన రాజ్యాంగం గుర్తించింది. సెకండ్ రిస్ట్రిక్షన్ ఏంటి అని అంటే, ప్రొటెక్షన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్.
మన భారతదేశ జాతీయ తెగలు, అనేక తెగలు మన భారతదేశంలో నివసిస్తున్నాయి కాబట్టి వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్న వాళ్ళ హక్కులని, వాళ్ళ యొక్క కల్చర్ని రెస్పెక్ట్ చేయడానికి వాళ్ళకి స్పెసిఫిక్గా కొన్ని పవర్స్ ఇచ్చారు. షెడ్యూల్డ్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్, పర్టికులర్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయిన నాగాల్యాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లో మిగతా సిటిజన్స్, అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన సిటిజన్స్ ఫ్రీగా అక్కడ రెసిడెన్స్ కానీ లేదా ఇల్లు కొనుక్కోవడం, అగ్రికల్చర్ సెటప్ చేసుకోవడం వాళ్ళ యొక్క కల్చర్కి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వాటిని రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఇదే సంపూర్ణంగా ఆర్టికల్ 19 క్లాజ్ 1E ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్ ఇన్ ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా.